కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసిండ్రు, పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్నాయి, ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ, ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారి 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో? ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిండ్రు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు, రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేసు, నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిండు విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం, నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు, టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలే. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళీయంగా కూడా 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. నేను రామన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను
మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది, నాన్న పేరు బాగుంటుంది. ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. మాకు చాలా కష్టాలు ఉన్నాయి. మాకు గ్రామ పంచాయతీలకు డబ్బులు రాక మేమందరూ అప్పుల పాలైపోయాము. ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు, మా రెగ్యులరైజేషన్ కావట్లేదు. వాళ్ళ గ్రీవియన్స్ అంతా చెప్పారు. వాళ్ళు అడిగారు, అంటే మీకు ఉద్యోగాలు ఎవరు ఇచ్చిందా బాబు అన్నారు. కేసీఆర్ గారు ఇచ్చారు. అప్పుడు ఒకేసారి 10,000 జాబ్స్ ఇచ్చారు పంచాయతీ సెక్రటరీస్. ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు. ట్రాక్టర్లు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చారు. మీకు పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు? ప్రతిదానికి కలెక్టర్ దగ్గరకు, ఆర్డీఓ దగ్గరకు అనుకుంటా పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు ఇచ్చారు. మరి మీరే కదరాబాయి మమ్మల్ని ఒడగొట్టింది అని అంటే ఒక మంచి మాట చెప్పండి. నేను కూడా ఐ రియలైజ్ ఏమన్నాడు ఒక సెక్రటరీ అందరూ వేసి, మాకు ఎట్లా తెలిసిందన్నా మీ విలువ? తెలంగాణ వచ్చినాక డైరెక్ట్ మీరే గవర్నమెంట్ లోకి వచ్చిండ్రు, 2 టైంలు మీరే ఉన్నారు, వాళ్ళు ఏదేదో చెప్తున్నారు కదా, వాళ్ళు ఏదో చెప్తే ఇంకా బాగా అయితేమో ఇంకా బెటర్ గా ఉంటదేమో అని అనుకున్నాము. నౌ వి రియలైజ్డ్ గవర్నమెంట్ మారింది కంటే వి రియలైజ్డ్ వి ఆర్ ఏబుల్ టు జడ్జ్. ఇప్పుడు అర్థమైందన్నా ప్రభుత్వం మారిన తర్వాత పాతదేంటి కొత్తదేంటి, మేము ఏం మిస్ అయ్యామో, మేము ఏం కోల్పోతున్నామో మాకు అర్థమైంది అన్నారు. అంతకుముందు అన్న 10 ఏళ్ళు మీరే ఉన్నారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత. నేరుగా మన ప్రభుత్వం ఉండడం వల్ల కంపేర్ చేసుకోవడానికి మాకు ఆపర్చునిటీ లేకుండా పోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఏడాది లోపలనే మాకు అర్థమైంది వాట్ వీఆర్ మిస్సింగ్, వాట్ వీఆర్ లూజ్ అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది అన్నారు. సో అట్లా తెలంగాణలో చాలా మార్పు వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. బాగా డెవలప్ అయింది స్టేట్. గతంలో చంద్రబాబు నాయుడు కూడా మీరు స్పీచ్ చూస్తుంటారు, ఆయన మాట్లాడేవాడు. ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. కానీ చూసారా కేసీఆర్ ఎంత బాగా చేసినాడు. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు వస్తుంది అని మనం మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. దట్ ఈస్ ద చేంజ్ యూ హ్యావ్ షో. బట్ టుడే వాట్ హ్యాపెన్? బ్యాక్ అండ్ ఒకసారి మీ అమ్మకో నాన్నకో ఫోన్ చేయండి, లేదా మీ రిలేటివ్స్ కి ఫోన్ చేయండి, మీ డిస్ట్రిక్ట్ లో, మీ విలేజ్ లో, మీ తాలూకాలో ఫోన్ చేయండి. ఈ రోజు ఎవరైనా భూమి అమ్ముతా అంటే కొనేవాడు లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు 50 లక్షలకి ఎకరం పోయిన భూమి ఇప్పుడు ఎవరైనా ఆడపిల్ల పెళ్లి ఉందో, పిల్లల్ని యూకేలో చదివించాలంటే 30 లక్షలకు అమ్ముతారా? 20 తక్కువ అంటే కూడా కొంటూ లేకుంటాయి. మరి ఎందుకు అట్లా మారింది? కేసీఆర్ పెంచింది ఎట్లా, ఇప్పుడు దిగింది ఎట్లా? ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లో లోపం ఉంది, ఇవాళ ఆలోచించాల్సిన అవసరం. ఒక పాజిటివ్ యాటిట్యూడ్. అంటే మన కేసీఆర్ గారు ఎంతసేపు ఆయన ఆల్వేస్ స్పీక్స్ పాజిటివ్. నాది ధనిక రాష్ట్రము, నా రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది అని ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ను స్టేట్ లో క్రియేట్ చేసినారు. మనీ రోల్ అయ్యేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ఎవరిని మాట్లాడించినా చాలా ఇబ్బందులు వచ్చినాయి. పీపుల్ ఆర్ ఆల్సో రియలైజ్డ్. ఏమైంది? రైతు బంధు 2 పంటలకు రానే లేదు. చాలా చెప్పిన విషయాలు కొత్త దేవుడి ఉన్నాయి కూడా ఒకటొకటి బంద్ అయిపోయి, దాంతో ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సో అట్లా ఇవాళ తెలంగాణలో కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను గెలిపించడానికి ఇవాళ సిద్ధంగా ఉంటారు. సో పీపుల్ కూడా అర్థమైంది. సో కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని చిన్న తప్పులు జరగవచ్చు. సో వాటిని మనం కూడా సరి చేసుకుంటాం. మనం కూడా దాన్ని వాటి అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని మనము కూడా ముందుకు వెళ్తున్నాం యాజ్ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మీరందరూ కూడా ఇవాళ ఎంతో గర్వపడే విధంగా కేసీఆర్ గారు తన పాలన అందించారు. సపోజ్ ఇక్కడ మీకు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు ఇండియా నుంచి, పీపుల్ ఫ్రమ్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, లేదా సౌత్ ఇండియానే కాదు నార్త్ ఇండియా నుంచి కూడా ఉంటారు. కంపారిజన్ లో మీరు ఎంత ప్రౌడ్ గా చెప్పగలుగుతారు? మా స్టేట్ లో 24/7 అగ్రికల్చర్ ఫ్రీ పవర్ ఇన్ అవర్ స్టేట్ అంటే నో అదర్ స్టేట్ ఇండియా. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ లో పోతే ఏదైతే యూపీ కన్సిడర్డ్ టు బి ద లార్జెస్ట్ స్టేట్ అండ్ హైయెస్ట్ పాపులేషన్, ఈ రోజు కూడా యూపీలో డీజిల్ పంపులు ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ 100% లేదు. ఆ ఉన్న చోట కూడా రైతులకు దే గివ్ ఓన్లీ 6 to 8 అవర్స్ ఇస్తారు. 6 to 8 అవర్స్. ఇంకా కొన్ని చోట్ల డీజిల్ పంప్స్ ఉంటాయి. మన దగ్గర అసలు 24/7 ఫ్రీ పవర్ ఇవ్వగలుగుతారు. సో అట్లా వీరందరూ గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం మొదలు తీసుకుపోయింది. మేబీ యంగెస్ట్ స్టేట్,
బట్ బెస్ట్ స్టేట్ గా మనం దాన్ని టర్న్ చేయగలిగాం. ఐటీలో, ఇండస్ట్రీలో కేటీఆర్ గారు ఎంత అద్భుతంగా పనిచేసిందో మీకు తెలియదు కాదు. ఈవెన్ బెంగళూరులో కూడా గ్రోత్ రేట్ లో మనం బెంగళూరు కూడా బీట్ చేసినాం. ఐటీ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ లో కానీ, ఐటీ జాబ్ క్రియేషన్ లో మనము బెంగళూరు కూడా ఓవర్టేక్ చేసినాం. సో అట్లా అనేక సెక్టర్స్, ఈ సెక్టర్ ఆ సెక్టర్ కాదు, ఈవెన్ హెల్త్ సెక్టర్ లో కూడా మదర్ మోర్టాలిటీ రేటు, చైల్డ్ మోర్టాలిటీ రేటు తగ్గిస్తూ ఇండియాలో థర్డ్ ప్లేస్ కి వచ్చింది. ఒకప్పుడు తెలంగాణ రాకముందు మనం ఎప్పుడో 12th 13th ప్లేస్ లో ఉండేవాళ్ళం. దాన్ని తగ్గించి మనం థర్డ్ ప్లేస్ కి వచ్చినాం. మనకంటే ముందు తమిళనాడు, మహారాష్ట్ర ఉండే, బీఆర్ఎస్ ఉంటే ఈ పార్టీకి నెంబర్ 1 అయి ఉండేవాళ్ళం. సో అట్లా మేము స్లోగా పనిచేస్తూ నెంబర్ 3కి తెచ్చాం హెల్త్ సెక్టర్ లో. ఎవ్రీ సెక్టర్ అట్లా పనిచేస్తూ అద్భుతంగా ముందుకు పోయాం. బట్ ఈ రోజు ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎంతసేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ లో కాకుండా వాళ్ళు ఏదో ఒక గోబల్స్ ప్రచారం, మనం ఇది ఈ కమిషన్ వేసినాము, ఆ ఎంక్వైరీ చేసినాము, దీంతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నాం. అంటే నెగిటివ్ యాటిట్యూడ్. ప్రజలకు కావాల్సింది పర్ఫార్మెన్స్ కావాలి, రిలీఫ్ కావాలి, బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ డెలివరీ కావాలి. వీళ్ళకి ఆ ఆలోచన లేదు. ఇవాళ అవినీతి విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోయినా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయినా చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే ఫీడ్బ్యాక్. సరే, కాళేశ్వరం గురించి మిత్రులు మాట్లాడమన్నారు, అది మాట్లాడితే ఒక గంట సబ్జెక్టు, నేను అంతసేపు చెప్పలేదు. 5-10 minutes చెప్పేస్తే మీ అండర్స్టాండ్. చిన్నపిల్లలు వచ్చారు, పాపం ఇంతమంది మా సోదరి మనులు వచ్చారు. I can't test your patience, so I'll finish in 10 minutes. సో కాళేశ్వరం విషయానికి వచ్చారు. కాళేశ్వరం పదే వింటారు. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయని, లేదా కాళేశ్వరం కులేశ్వరం అయిందని, ఇలాంటి గోబల్స్ విస్పర్ క్యాంపెయిన్ ఒకటి చేస్తాం. యాక్చువల్లీ వాట్ ఈస్ కాళేశ్వరం అంటే, సింపుల్ గా చెప్పాలంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్స్ టనలు, 1,531 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాలు, 98 kilometers of pressure main, 540 meters of pumping system. All these together is a Kaleshwaram. So, beauty of Kaleshwaram is manchi good year. This year is last year and this year is a very good rainfall. Mana state lo manchi varshpatam undi. When you have a good rainfall, manaku SRSP nunchi mid baneru, ikkadaithe Sircilla daggara mid baneru untundo, SRSP నుంచి మిడ్ మానేరు నీళ్ళు వస్తాయి బై గ్రావిటీ. You will operate the motors and pumps of Kaleshwaram from mid Maner itself. You don't operate from Ellapalli and you don't operate from